సేదు లేకుండా కాకరకాయ కారప్పొడి చేసేద్దామా? కాకరకాయలను తీసుకొని నీట్‌గా కడిగి, కట్ చేసుకున్న తర్వాత తురిమేసుకోండి. ఈ తురుముని ఒక గిన్నెలోకి వేసేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకున్న తర్వాత 2 స్పూన్‌ల శనగపప్పు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి 2 స్పూన్‌ల మినపప్పు, 2 స్పూన్‌ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ కాకుండా మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా చింతపండు, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకోండి. అదే బాండీలోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని, కాకరకాయ తురుముని గట్టిగా ఇలా పిండేసుకొని, ఈ తురుము మాత్రమే దీంట్లో వేసేసుకోండి. ఈ తురుము కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సీ జార్‌లోకి ఎండుమిర్చి వేసుకొని, తగినంత సాల్ట్, కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత కాకరకాయ తురుము కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకుంటమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారప్పొడి రెడీ. ఈ వీడియో నచ్చితే గనక